నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అంటే హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేస్ అంటే ఏంటి? ఇలాంటి ప్రమాదం జరిగితే మనకు లేదా మన కుటుంబానికి ఎలాంటి పరిహారం అంటే కాంపెన్సేషన్ వస్తుంది? అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా గానీ ఎలా క్లెయిమ్ చేయాలి? అలాగే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మనీ ఎలా పొందాలి? అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ వీడియో. చట్ట ప్రకారం మన హక్కులు తెలిసి ఉంటే యాక్సిడెంట్ తర్వాత తగిన సమయంలో సహాయం పొందగలం. ముందుగా హిట్ అండ్ రన్ అంటే ఏంటి? మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఏంటంటే, ఒక వాహనం ప్రమాదం చేసి బాధ్యులు సహాయం చేయకుండా పారిపోతే దాన్ని హిట్ అండ్ రన్ అంటాం. ఎందుకంటే కొంతమంది ఇలా చేస్తుంటారు. చట్ట ప్రకారం ఇది ఒక సీరియస్ అఫెన్స్ అనమాట. కాబట్టి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఏంటంటే బాధితులకు ప్రత్యేక పరిహార నిబంధన ఉంది. సింపుల్గా చెప్పాలంటే యాక్సిడెంట్ చేసి ఎస్కేప్ అయిన తర్వాత డ్రైవర్పై క్రిమినల్ కేసు పడుతుంది కాబట్టి బాధితుడికి కాంపెన్సేషన్ వస్తుంది. అంటే హిట్ అండ్ రన్ కేసులో బాధితులకు 2 రకాల మార్గాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే బాధితుడి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంటే అదేంటంటే యాక్సిడెంట్ ద్వారా కాంపెన్సేషన్ పొందవచ్చు. దీనికోసం ఏంటంటే పోలీసు ఎఫ్ఐఆర్ కంపల్సరీగా తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలో అప్లై చేసుకోవాలి. ఇలా ఇన్సూరెన్స్ లేని పక్షంలో గవర్నమెంట్ స్కీమ్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదు. అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసింది. ఇది మోటార్ యాక్సిడెంట్ ఫండ్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోబడింది. అంటే యాక్సిడెంట్ వల్ల డెత్ జరిగితే 2 లక్షల రూపాయల వరకు కాంపెన్సేషన్, బాగా దెబ్బలు గాయాలైతే 50,000 వరకు కాంపెన్సేషన్. ఇదేంటంటే ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది అప్లై చేసుకుంటే. అయితే బాధితుడు విక్టిమ్కి ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా గవర్నమెంట్ స్కీమ్ ద్వారా హెల్ప్ లభిస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతారు ఏమని, ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, ఎలా చేయాలి అని. అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంపల్సరీ. యాక్సిడెంట్ జరిగిందని వెంటనే దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. దాని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఎస్పీ లేదా హయ్యర్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వాలి మనం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ గవర్నమెంట్ స్కీమ్ కానీ మనకి రావు. ఎఫ్ఐఆర్లో వెహికల్ డీటెయిల్స్ తెలియకపోయినా సరే అది అన్నోన్ వెహికల్ అని హిట్ అండ్ రన్ అని మెన్షన్ చేస్తారు వాళ్ళు. అయితే ఎఫ్ఐఆర్ ఇచ్చాక ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అప్లికేషన్ ప్రిపేర్ చేయాలి. విక్టిమ్ లేదా లీగల్ హెయిర్ అంటే అతని కుటుంబ సభ్యులు, అతని వారసులు ఒక అప్లికేషన్ తయారు చేయాలి. దాంట్లో యాక్సిడెంట్ డీటెయిల్స్, ఎప్పుడు జరిగింది, ఏంటి, మెడికల్ రిపోర్ట్సు, డెత్ కనుక జరిగి ఉంటే డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, ఆధార్ కార్డు మొదలైనవి అటాచ్ చేయాలి. ఎక్కడ సబ్మిట్ చేయాలని అనే సందేహం ఉంటే కనుక మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో మనం సబ్మిట్ చేయొచ్చు. లేదా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ యాక్ట్ దగ్గర సబ్మిట్ చేయాలి. అంటే కలెక్టర్ కానీ ట్రిబ్యునల్ డాక్యుమెంట్ కానీ వాళ్ళు వెరిఫై చేస్తారు. పోలీస్ రిపోర్ట్ కూడా తీసుకుంటారు. కేసు జెన్యూన్ అనిపిస్తే ఏంటంటే వాళ్ళు ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది హిట్ అండ్ రన్ కేసు, ఎవరో అకస్మాత్తుగా ఒక వ్యక్తి గుద్ది అంటే డాష్ చేసి అది యాక్సిడెంట్ చేసి పారిపోయాడు, అన్నోన్ పర్సన్ వివరాలు తెలియలేదని చెప్పేసి వాళ్ళు థింక్ చేసి ఆర్డర్ పాస్ చేస్తారు. లా ప్రకారం ఏంటంటే 30 రోజుల్లోగా ఆర్డర్ ఇవ్వాలి. గవర్నమెంట్ స్కీమ్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఫండ్ రిలీజ్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అయితే నేరుగా అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట. ఇప్పుడు చట్టం గురించి రెఫరెన్స్ చూద్దాం. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 161 ఏంటంటే హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లో కాంపెన్సేషన్ ప్రొవిజన్ గురించి చెప్పింది. అంటే సెక్షన్ 162 కాంపెన్సేషన్ కోసం రూల్స్ కూడా చెప్పబడ్డాయి. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ ఏ ప్లేస్లో జరిగింది ఫోటో కానీ వీడియో కానీ ఎవిడెన్స్గా తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ కూడా వెంటనే ఇవ్వాలి. డిలే అయితే డౌట్ వస్తుంది వాళ్ళకి. హాస్పిటల్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అప్లికేషన్లో అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేస్తే మీకు పరిహారం వస్తుంది. యాక్సిడెంట్ తీవ్రతను బట్టి యాక్సిడెంట్ ఎలా ఉందనేది. లీగల్గా అవసరమైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో లీగల్ ఎయిడ్ సెల్ ఉంటుంది. ఫైనల్గా చెప్పొచ్చేది మొత్తంగా ఏంటంటే హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లో విక్టిమ్కి హెల్ప్ లభిస్తుంది. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది. ఇన్సూరెన్స్ లేకపోతే గవర్నమెంట్ వారు ఇచ్చే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా రిలీఫ్ లభిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కంపల్సరీగా ఎఫ్ఐఆర్ కంపల్సరీ. అది లేకపోతే ఏ కాంపెన్సేషన్ జరగదు. మన హక్కులు తెలుసుంటే మాత్రం మనం తప్పనిసరిగా మన కుటుంబ సభ్యులు కూడా రక్షించబడతారు. అంటే వాళ్ళకి మన తదనంతరం ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో వారికి కుటుంబ సభ్యులకు ఆ రిలీఫ్ కొంత ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి పరిస్థితుల ద్వారా రిలీఫ్ పొందితే యాక్సిడెంట్ సమయంలో భయపడకుండా చట్ట ప్రకారం స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తే తప్పకుండా న్యాయం పొందవచ్చు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హిట్ అండ్ రన్ కేసెస్.
ఎందుకంటే సమాజంలో అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతుంటాయి. ఏం చేయాలో తెలీదు, ఎలా ఫాలో అవ్వాలో తెలీదు. అందుకే నేను ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరిచాను. నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అన్నోన్ పర్సన్స్ గుద్ది వెళ్ళిపోవటం, వారెవరో మనకు తెలియకపోవటం, మనిషికి దెబ్బ తగలటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఓకే, ఇన్సూరెన్స్ లేని వ్యక్తుల పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలియాలి కాబట్టి నేను షేర్ చేశాను. లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా చేయదలుచుకోలేదు. సో ఇదేంటంటే హౌ టు ఫైల్ ద యాక్సిడెంట్ క్లెయిమ్ విత్ ఇన్సూరెన్స్ ఆర్ వితౌట్ ఇన్సూరెన్స్, ఈ విషయాలన్నీ తెలియపరిచాను. మీకు లీగల్ హెల్ప్ కావాలంటే ప్రొఫెషనల్స్ని కలవండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ గుడ్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్.